Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic antibiotics. Part 2 from the paper Pharmacognosy and Phytochemistry of Unit 5. సో యాంటీబయాటిక్స్ గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకున్నాము. అవి సెల్ వాల్ సింథసిస్ మీద బ్యాక్టీరియాకి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తున్నాయి. అలాగే ప్రోటీన్ సింథసిస్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ప్రివెంట్ చేయటం ద్వారా యాంటీబయాటిక్స్ వర్క్ చేస్తున్నాయి. సో ఆ మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలాగ సెల్ వాల్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి అండ్ ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది అనేది ఈ సెకండ్ పార్ట్లో మనం నేర్చుకుంటున్నాం. Antibacterial action generally follows some of the mechanisms such as inhibition or regulation of enzymes involved in the synthesis of cell wall, nucleic acid synthesis and repair or protein biosynthesis. సో యాంటీబ్యాక్టీరియల్ యాక్షన్ అనేది ఇన్హిబిషన్ అంటే తగ్గిస్తుంది. వేటిని? ఎంజైమ్స్ రెగ్యులేషన్ని. ఆ ఎంజైమ్స్ ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే సెల్ వాల్ సింథసిస్లో అవ్వచ్చు, న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్లో కావచ్చు, లేదా ప్రోటీన్ సింథసిస్ కానీ వాటి ప్రోటీన్స్ యొక్క రీపేర్ కానీ వాటిలో ఉపయోగపడుతున్నాయి. యాంటీబయాటిక్స్ టార్గెట్ ద సెల్ ఫంక్షనింగ్ ఆఫ్ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్. సో యాంటీబయాటిక్స్ ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఏవైతే ఉన్నాయో సెల్ ఫంక్షన్స్ ఏవైతే ఫాస్ట్గా జరుగుతున్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నాయి. ఓకే, ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్ని ఎలా ఇన్హిబిట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ప్రాసెస్ నెససరీ ఫర్ ద మల్టిప్లికేషన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియల్ సెల్స్. ప్రోటీన్ సింథసిస్ అనేది జరగకుండా బ్యాక్టీరియా యొక్క సర్వైవల్ కానీ మల్టిప్లికేషన్ కానీ జరగదు. సమ్ ఆఫ్ ద యాంటీబయాటిక్ కాంపౌండ్స్ ఇన్హిబిట్ బ్యాక్టీరియల్ సెల్ మల్టిప్లికేషన్ బై ఇన్హిబిటింగ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ దెమ్. సో కొన్ని యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ సెల్ మల్టిప్లికేషన్ని తగ్గిస్తున్నాయి. అవి ఎలా తగ్గిస్తున్నాయి అంటే ప్రోటీన్ సింథసిస్ని తగ్గించడం ద్వారా. ఆ ప్రోటీన్ సింథసిస్ అనేది మల్టీ స్టెప్ ప్రాసెస్. సో మెజారిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్హిబిట్ ద ప్రాసెస్ దట్ అక్కర్స్ ఇన్ 30S or 50S సబ్యూనిట్ ఆఫ్ 70S బ్యాక్టీరియల్ రైబోసోమ్. సో మనం ప్రోకారియాటిక్ సెల్, యూకారియాటిక్ సెల్ రెండింటికి డిఫరెన్సెస్ చదివినప్పుడు ప్రోకారియాటిక్ సెల్లో ఉన్న రైబోజోమల్ యూనిట్ 50S లార్జ్ యూనిట్ అని, 30S స్మాల్ సబ్ యూనిట్ అని చెప్తాం. సో రెండు సబ్ యూనిట్స్ మెర్జ్ అయితే వచ్చే రైబోజోమ్ 70Sగా చెప్పుకుంటాం. సో దిస్ ఇంటర్న్ ఇన్హిబిట్స్ ద ప్రోటీన్ సింథసిస్. సో ఈ యాంటీబయాటిక్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్ని ఎలా తగ్గిస్తున్నాయి? రైబోజోమల్ యాక్టివిటీ ద్వారా ప్రోటీన్ సింథసిస్ని తగ్గించడం జరుగుతుంది. టెట్రాసైక్లిన్స్ ఇంక్లూడింగ్ డాక్సీసైక్లిన్ బ్లాక్ ప్రోటీన్ సింథసిస్ బై ప్రివెంటింగ్ ద బైండింగ్ ఆఫ్ అమైనో అసైల్ tRNA ఇన్ 30S రైబోజోమ్ సబ్ యూనిట్. సో టెట్రాసైక్లిన్స్, అందులో డాక్సీసైక్లిన్ కూడా ఉండొచ్చు, ఇవి ప్రోటీన్ సింథసిస్ని బ్లాక్ చేస్తున్నాయి. ఎలా బ్లాక్ చేస్తున్నాయి? అమైనో అసైల్ tRNA బైండ్ అవ్వకుండా దేనికి? 30S రైబోజోమ్ సబ్ యూనిట్లో tRNA బైండ్ అవ్వాలి. అది బైండ్ అవ్వకుండా చేస్తుంది యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ కానీ డాక్సీసైక్లిన్ కానీ. దానివల్ల ప్రోటీన్ సింథసిస్ బ్లాక్ అయిపోతుంది. దీస్ కాంపౌండ్స్ బ్లాక్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ బోత్ ప్రోకారియాటిక్ అండ్ యూకారియాటిక్ సిస్టమ్, రెండిట్లోనూ బ్లాక్ చేస్తుంది. స్ట్రెప్టోమైసిన్ ఇంటర్ఫియర్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ 30S ఇనిషియేషన్ కాంప్లెక్స్, హెన్స్ ఇన్హిబిట్స్ ద ప్రోటీన్ బయోసింథసిస్. సో స్ట్రెప్టోమైసిన్ ఇంటర్ఫియర్ అవ్వటం ద్వారా 30S ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ప్రోటీన్ బయోసింథసిస్ తగ్గించటం జరుగుతుంది. ఎరిథ్రోమైసిన్ ఇంటర్ఫియర్స్ విత్ ద అసెంబ్లీ ఆఫ్ 50S సబ్యూనిట్ ఆఫ్ రైబోజోమ్, హెన్స్ ఇన్హిబిట్స్ ద ప్రోటీన్ సింథసిస్. అదే ఎరిథ్రోమైసిన్ అయితే ఇంటర్ఫియర్ అవుతూ 50S సబ్ యూనిట్ అసెంబ్లీని ఇది తగ్గిస్తుంది. దాని ద్వారా ప్రోటీన్ సింథసిస్ అనేది ఇన్హిబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్ట్రెప్టోమైసిన్ అయితే స్మాల్ సబ్ యూనిట్తోనూ, ఎరిథ్రోమైసిన్ అయితే లార్జ్ సబ్ యూనిట్తోనూ ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, యాంటీబయాటిక్స్ లింకోమైసిన్ అండ్ క్లెండామైసిన్ ఇన్హిబిట్స్ ఎంజైమ్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్. సో యాంటీబయాటిక్స్ ఏమేంటి? లింకోమైసిన్ అలాగే క్లెండామైసిన్, ఇవి రెండు కూడా ఒక ఎంజైమ్ యొక్క యాక్షన్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. ఆ ఎంజైమ్ పేరేంటి? పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్. దాని ద్వారా బయోసింథసిస్ని ప్రివెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఇన్హిబిటర్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ ఫంక్షన్. Cell membranes are important barriers that segregate and regulate the intra and extracellular flow of substances.
సో సెల్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా కొంత బ్యారియర్స్గా యాక్ట్ చేస్తున్నాయి. బ్యారియర్ అంటే లోపల ఉన్న సబ్స్టెన్స్ బయటికి, బయట ఉన్న సబ్స్టెన్స్ లోపలికి వెళ్ళటానికి ఉపయోగపడేదాన్ని బ్యారియర్ అంటాం. దట్ సెగ్రిగేట్ అండ్ రెగ్యులేట్ ద ఇంట్రా అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లో. సో లోపల ఉన్న సబ్స్టెన్స్ బయటకు అన్నాం కదా, అంటే ఇంట్రా అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లో ఆఫ్ ద సబ్స్టెన్స్, వీటిని రెగ్యులేట్ చేయడానికి సెల్ మెంబ్రెయిన్స్ ఉపయోగపడతాయి. ఏ డిస్రప్షన్ ఆర్ డ్యామేజ్ టు దిస్ స్ట్రక్చర్ కుడ్ రిజల్ట్ ఇన్ లీకేజ్ ఆఫ్ ఇంపార్టెంట్ సొల్యూట్స్ ఎసెన్షియల్ ఫర్ ద సెల్ సర్వైవల్. సో ఈ సెల్ మెంబ్రెయిన్స్ యొక్క ఫంక్షన్ని కనుక డిస్టర్బ్ చేస్తే దాన్నే డిస్రప్షన్ అంటున్నారు. అలాగే డ్యామేజ్ కూడా చేయొచ్చు ఈ స్ట్రక్చర్ని. దానివల్ల లీకేజ్ అవుతుంది, అంటే లోపల ఉన్న కంటెంట్స్ సెల్లోంచి బయటకు వచ్చేస్తాయి. ఇంపార్టెంట్ సొల్యూట్స్ ఎప్పుడైతే ఎసెన్షియల్ కంటెంట్స్ బయటకు వచ్చేసినాయో సెల్ సర్వైవ్ అవ్వలేదు. సో ఇలాగ సెల్ మెంబ్రెయిన్ ఫంక్షన్ని తగ్గించడం ద్వారా యాంటీబయాటిక్ యాక్ట్ చేస్తుంది. వాటికి ఎగ్జాంపుల్ పాలిమిక్సిన్ బి అండ్ కోలిస్టిన్. నెక్స్ట్, ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ వాల్ సింథసిస్. సో సెల్ వాల్ సింథసిస్ని ఎలా తగ్గిస్తున్నాయి అంటే ద సెల్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ డు నాట్ హ్యావ్ సెల్ వాల్స్. సో హ్యూమన్స్కి కానీ యానిమల్స్ కానీ సెల్ వాల్స్ ఉండవు. దిస్ స్ట్రక్చర్ ఈస్ క్రిటికల్ ఫర్ ద లైఫ్ అండ్ సర్వైవల్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పీషీస్. సో ఎప్పుడైతే బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో అది సర్వైవ్ అవ్వడం కష్టం. ఏ డ్రగ్ దట్ టార్గెట్స్ ద సెల్ వాల్స్ క్యాన్ దేర్ ఫార్ సెలెక్టివ్లీ కిల్ ఆర్ ఇన్హిబిట్ బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్. సో ఆ బ్యాక్టీరియాని ఎప్పుడైతే సెల్ వాల్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకుని వాటిని మాత్రమే కిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. సెల్ వాల్ స్ట్రక్చర్ ఉంటేనే యాంటీబయాటిక్ ఈజీగా దాని మీద టార్గెట్ చేయగలదు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? పెన్సిలిన్స్, సెఫలోస్పోరిన్స్, బాసిట్రాసిన్ అండ్ వాంకోమైసిన్. బ్యాక్టీరియల్ సెల్ కంటైన్స్ ఎ పెప్టిడోగ్లైకన్ సెల్ వాల్ ఇన్ ఎడిషన్ టు ద నార్మల్ ఇన్నర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో బ్యాక్టీరియల్ సెల్లో పెప్టిడోగ్లైకన్ సెల్ వాల్ ఉంటుంది టు ద నార్మల్ ఇన్నర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ యాజ్ యూజువల్ అన్ని సెల్స్కి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. దాంతోపాటు బ్యాక్టీరియల్ సెల్కి మాత్రమే సెల్ వాల్లో పెప్టిడోగ్లైకన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. Some of the antibacterial compounds interfere with the cell wall synthesis by weakening the peptidoglycan structures in bacterial cell wall. సో ఈ యాంటీబ్యాక్టీరియల్ కాంపౌండ్స్ కొన్ని సెల్ వాల్ సింథసిస్కి ఇంటర్ఫియర్ అవటం ద్వారా పెప్టిడోగ్లైకన్ యొక్క స్ట్రక్చర్ని వీకెన్ చేస్తాయి. దానివల్ల బ్యాక్టీరియల్ సెల్ వాల్ స్ట్రక్చర్ సరిగ్గా జరగకుండా ఫార్మేషన్ ఆగిపోతుంది. దీస్ యాంటీబయాటిక్స్ డు నాట్ ఇండ్యూస్ ఎనీ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ద హోస్ట్ మెమాలియన్ సెల్. సో ఈ బ్యాక్టీరియా ఏ హ్యూమన్లో కానీ యానిమల్లో కానీ ఉంటుందో ఆ హోస్ట్ యొక్క మెమాలియన్ సెల్స్ని ఎలాంటి డిస్టర్బ్ చేయవు, అందుకే నెగిటివ్ ఎఫెక్ట్ చూపించదు అంటున్నారు. వాంకోమైసిన్, అనదర్ యాంటీబ్యాక్టీరియల్ కాంపౌండ్, ఆల్సో ప్రివెంట్స్ సెల్ వాల్ బయోసింథసిస్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్స్ by interfering with transglycosylases enzyme activity. వాంకోమైసిన్ కనుక తీసుకుంటే అది యాంటీబ్యాక్టీరియల్ కాంపౌండ్, అది కూడా సెల్ వాల్ బయోసింథసిస్ని ప్రివెంట్ చేస్తుంది బ్యాక్టీరియల్ సెల్స్లో. సో అది ఎలా ప్రివెంట్ చేస్తుంది? ట్రాన్స్గ్లైకోసైలేజెస్తో ఇంటర్ఫియర్ అవుతుంది. వాటి యొక్క ఎంజైమ్ యాక్టివిటీతో ఇంటర్ఫియర్ అవి ఆ యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాకి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తుంది, వాటి యొక్క సెల్ వాల్ని డిస్టర్బ్ చేస్తుంది. బట్ దిస్ కాంపౌండ్ క్యాన్ బి ఎఫెక్టివ్లీ ఎగ్నెస్ట్ యూస్డ్ ఫ్రమ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో వీటికి ఎఫెక్టివ్గా ఉంటుందంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బాసిట్రాసిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బ్యాసిల్లస్ లైకెనిఫార్మిస్. సో యాంటీబయాటిక్ బాసిట్రాసిన్ తీసుకుంటే అది బ్యాసిల్లస్ లైకెనిఫార్మిస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలాగే ట్యూనికామైసిన్ అనేది స్ట్రెప్టోమైసిస్ స్పీషీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. వాంకోమైసిన్ హైడ్రోక్లోరైడ్ కూడా స్ట్రెప్టోమైసిస్ ఓరియంటాలిస్ పొటెన్సీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఇన్హిబిషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్. సో న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా యాంటీబయాటిక్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి అంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఆర్ ద కీస్ టు ద రిప్లికేషన్ ఆఫ్ ఆల్ లివింగ్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అన్నిటికీ కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏ కీస్ అని చెప్పచ్చు. కీస్ అంటే ఏంటి? క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. రిప్లికేషన్ జరగాలంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, దిస్ కేటగిరీ ఆఫ్ యాంటీబ్యాక్టీరియల్ కాంపౌండ్స్ ఇంటర్ఫియర్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్. సో ఈ యాంటీబ్యాక్టీరియల్ కాంపౌండ్స్ అన్నీ కూడా న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్తో ఇంటర్ఫియర్ అయ్యి బ్యాక్టీరియల్ సెల్స్ని వాటి యొక్క రిప్రొడక్షన్ జరగకుండా అంటే రిప్లికేషన్ జరగకుండా ఆపుతుంది. ఎగ్జాంపుల్ కాంపౌండ్ క్వినలోన్స్ ఇంటర్ఫియర్ విత్ ద సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్ బై ఇన్హిబిటింగ్ యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ టోపోఐసోమరేజ్. సో ఇది ఎలా ఇంటర్ఫియర్ అవుతుందంటే ఎగ్జాంపుల్ క్వినలోన్ అనే కాంపౌండ్ తీసుకున్నాము, అది డిఎన్ఏ సింథసిస్ వాటితో ఇంటర్ఫియర్ అయ్యి
టోపోఐసోమరేజ్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది. దిస్ ఎంజైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిఎన్ఏ రిప్లికేషన్. సో రిప్లికేషన్లో మనకి టోపోఐసోమరేజ్ ఇంపార్టెంట్ కాబట్టి వాటి యొక్క రిప్లికేషన్ ఆగిపోవడం జరుగుతుంది. సమ్ యాంటీబయాటిక్స్ ఇన్హిబిట్ ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, హెన్స్ ఇంటర్ఫియర్ విత్ ఆర్ఎన్ఏ సింథసిస్ ఇన్ ద సెల్స్. కొన్ని యాంటీబయాటిక్స్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ యొక్క యాక్షన్ని తగ్గిస్తాయి, దాని ద్వారా ఆర్ఎన్ఏ సింథసిస్ జరగదు. దీస్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రీటింగ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ట్యూమర్ సెల్స్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. సో ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా ర్యాపిడ్గా ట్యూమర్ సెల్స్ ఎప్పుడైతే క్యాన్సర్ పేషెంట్స్లో పెరిగిపోతున్నాయో వాటి యొక్క యాక్టివిటీని తగ్గించడానికి మాత్రమే ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే డాక్సో రూబిసిన్ హైడ్రోక్లోరైడ్, లివోఫ్లాక్సిసిన్ అండ్ రిఫాంపిసిన్. నెక్స్ట్ వన్, ఇన్హిబిటార్స్ ఆఫ్ అదర్ మెటబాలిక్ ప్రాసెసెస్. సో అదర్ యాంటీబయాటిక్స్ యాక్ట్ ఆన్ సెలెక్టెడ్ సెల్యులార్ ప్రాసెసెస్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్. సో ఇంకా చాలా యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అవి సెల్యులార్ ప్రాసెస్కి ఏవైతే ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో వాటి యొక్క సబ్స్టెన్సెస్ మీద యాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సల్ఫోనమైడ్స్ అండ్ ట్రైమెథాప్రిన్. ఇవి రెండు కూడా ఫోలిక్ యాసిడ్ పాత్వేని డిస్టర్బ్ చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ pathway is a necessary step for bacteria to produce precursors important for the DNA synthesis. సో DNA సింథసిస్ జరగాలంటే ఇనిషియేటర్ ఎవరు? ఫోలిక్ యాసిడ్ పాత్వే. అది జరగకపోతే DNA సింథసిస్ జరగదు. సో బ్యాక్టీరియా యొక్క యాక్షన్ తగ్గిపోతుంది. ఇన్హిబిషన్ ఆఫ్ ఫోలేట్ సింథసిస్. ట్రైమెథాప్రిన్ అండ్ సల్ఫోనమైడ్స్ గురించి చెప్పాము. సో దే ఇన్హిబిట్ 2 different steps in bacterial synthesis of tetrahydrofolate which ultimately stops purine synthesis and DNA construction. సో ఇవి 2 స్టెప్స్గా మనం చూడొచ్చు. ఒకటి బ్యాక్టీరియల్ సింథసిస్ ఆఫ్ టెట్రాహైడ్రోఫోలేట్, ఇది ఏం స్టాప్ చేస్తుంది? ప్యూరిన్ సింథసిస్ని, అలాగే DNA కన్స్ట్రక్షన్ని. సో 2 స్టెప్స్ ఆగిపోతున్నాయి. Here we can see the mechanism of antibiotic action where the bacterial cell which is inhibiting the protein synthesis through the ribosome, inhibition of nucleic acid synthesis, that is particularly DNA, inhibition of cell wall synthesis, whereas a peptidoglycan structure present in the cell wall. This is the disruption of cell membrane function which is having a structure of proteins and lipids, that is also called a plasma membrane, and a barrier, it is also known as a barrier. Next, also block the pathways and inhibit the metabolism. Example, folic acid pathway or folate synthesis. Okay, so this is the whole bacterial cell called a prokaryotic cell which is having a cell wall with a peptidoglycan structure, inner having a plasma membrane which acts as a barrier, and a nucleoid, that is not particularly the nucleus because the nuclear membrane is absent. So this is called nucleoid. These are some of the ribosomes. This is a folic acid pathway synthesis and a small DNA molecule which is represented to recognize. Okay, next, binding DNA gyrases. The fluoroquinolones are relatively new agents that stop DNA replication by inhibiting the DNA gyrase, a bacterial enzyme that is involved in the quaternary folding of double-stranded DNA. సో DNA గైరేజెస్కి ఎలా బైండ్ అవుతాయి అంటే ఫ్లోరోక్వినలోన్స్ అన్నీ కూడా వాటిని న్యూ ఏజెంట్స్గా తీసుకుంటాం. అవి DNA రిప్లికేషన్ని ఇన్హిబిట్ చేయడానికి DNA గైరేజ్ అనేది అడ్డుపడుతుంది. అంటే DNA గైరేజ్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తే DNA రిప్లికేషన్ స్టాప్ అవుతుంది. సో దిస్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఎంజైమ్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్వాటర్నరీ ఫోల్డింగ్ ఆఫ్ డబుల్ స్ట్రాండెడ్ DNA. సో డబుల్ స్ట్రాండెడ్ DNA ఫోల్డింగ్స్గా ఫార్మేషన్ అవుతుంది. అది క్వాటర్నరీ ఫోల్డ్ అంటే 4th ఫోల్డింగ్. అక్కడ DNA గైరేజ్ అనే ఎంజైమ్ అవసరం అవుతుంది. సో దాన్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా రిప్లికేషన్ అనేది స్టాప్ చేయొచ్చు. మోడిఫికేషన్స్ ఆఫ్ ఫోలేట్ సింథసిస్ ఎంజైమ్స్ కన్ఫర్స్ రెసిస్టెన్స్ టు ట్రైమెథాప్రిన్ అండ్ సల్ఫా డ్రగ్స్. సో ఫోలేట్ సింథసిస్ యొక్క మోడిఫికేషన్స్ చేయాలంటే వాటి యొక్క ఎంజైమ్స్తో మనం రెసిస్టెంట్ చూడాలి. సో ఆ రెసిస్టెంట్ ఏమేంటి? యాంటీబయాటిక్స్, ట్రైమెథాప్రిన్ అండ్ సల్ఫా డ్రగ్స్. Altered DNA gyrases don't bind fluoroquinolones conferring resistance. సో DNA gyrases యొక్క స్ట్రక్చర్ని కనుక మనం ఆల్టర్ చేస్తే అది ఫ్లోరోక్వినలోన్స్కి బైండ్ అవ్వలేదు. సో ద రెసిస్టెన్స్ ఆల్సో డిఫర్. ఆల్టరేషన్స్ ఇన్ మెంబ్రెయిన్స్. గ్రామ్ నెగిటివ్ outer membranes contain porins, that is channels that facilitate transmembrane passage of substances in and out of the cell. సో గ్రామ్ నెగిటివ్ అనేది
బ్యాక్టీరియా తీసుకుంటే వాటికి యొక్క అవుటర్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా పోరిన్స్ని కలిగి ఉంటాయి. ఆ పోరిన్స్ అనేవి ఏంటంటే కొన్ని ఛానల్స్ అన్నమాట. ఆ ఛానల్స్ ప్యాసేజెస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని లోపలికి బయటికి పంపిస్తూ ఉంటాయి, అందుకని ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్యాసేజ్ అన్నాం. మోస్ట్ యాంటీబయాటిక్స్ గెయిన్ యాక్సెస్ టు ద ఇన్సైడ్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ దిస్ వే. సో లోపల ఉన్న సెల్ బయట ఉన్న సబ్స్టెన్సెస్ని ఈ విధంగా లోపలికి లాక్కుంటుంది. ఆల్టరేషన్స్ ఇన్ పోరిన్ స్ట్రక్చర్ అండ్ నంబర్ క్యాన్ డిక్రీజ్ యాక్టివిటీ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ఈ పోరిన్ స్ట్రక్చర్ని కనుక మనం మార్చగలిగితే వాటి యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది, అంటే బయట ఉన్న సబ్స్టెన్సెస్ని ఇది లోపలికి తీసుకోలేదు. సో యాంటీబయాటిక్ అనేది మెంబ్రెయిన్ ఫంక్షన్ని ఆల్టర్ చేయడం ద్వారా వాటి యొక్క సర్వైవల్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద యాంటీబయాటిక్స్ with their mode of action. Particularly it inhibits the protein synthesis, whereas the cell membrane function or plasma membrane, the cell wall synthesis, particularly the peptidoglycans. It also inhibits the nucleic acid synthesis. There is DNA and RNA. Also inhibitors of the other metabolic processes like a folic acid pathway. Also inhibit the folate synthesis. Also it cannot bind with the DNA replication by blocking the enzyme DNA gyrase. Also it alters the membrane functions and inhibit the cell wall synthesis, whereas the barriers. Okay, thank you all of you. We will meet in the next video.